నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కొడలూరు మండలంలోని ఇఫ్కో కిసాన్ సజ్జ వేదికగా ఈ నెల 27వ తేదీ నుండి 3 రోజుల పాటు మహానాడు పండుగ వైభవంగా జరగనుంది. ఈ క్రమంలో భాగంగా బుధవారం వేదిక వద్ద మంత్రులు ఆనవ రామనారాయణ రెడ్డి, నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు పాసం సునీల్ కుమార్, కురుగుండ రామకృష్ణ, ఎమ్మెల్సీ బేద రవిచంద్ర తదితరులు భూమి పూజ నిర్వహించారు. భూమి పూజ అనంతరం గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ టీడీపీ మహానాడుకు కోవూరు నియోజకవర్గం సరైన ప్రాంతమని, ఇది భవిష్యత్తులో చిరస్థాయిగా చెప్పుకునే విధంగా నిర్వహిస్తామని తెలిపారు. మహానాడును విజయవంతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆయన కోరారు. మా ఎమ్మెల్యేల అందరికన్నా అదృష్టవంతురాలు మా ప్రశాంతమ్మ గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ మహానాడు కోవూరులో జరగడం అనేది నిజంగా కరెక్ట్ ప్లేస్. ఎందుకంటే ఎవరైతే ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేయగలుగుతారో ఆ నియోజకవర్గంలో పెట్టడం నిజంగా స్టేట్ పార్టీ వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. అలాగే ఇప్పుడు మేము మా పెద్దలు చెప్పినట్టు, మా జిల్లా అధ్యక్షులు గారు చెప్పినట్టు, మా మంత్రులు చెప్పినట్టు మీరు ఏ బాధ్యత తప్పు చెప్తే ఆ బాధ్యత చేసేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ, అలాగే ముఖ్యంగా ఈ యొక్క మహానాడు ప్రాధాన్యత ఏంటంటే మా యువ నాయకుడు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని శాసించి ముందుకు నడిపేటువంటి మనగాడు మా లోకేష్ బాబు గారు వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా అయినటువంటి సందర్భంగా మొట్టమొదట మహానాడిని మా జిల్లాలో పెట్టడం నిజంగా మా అందరూ అదృష్టం. ఎందువల్లంటే వేదిక మీద చూడండి ఒకసారి, అంతా యోధులు, మహామహులు. వీళ్ళకి మించిన వాళ్ళు ఎక్కడ కూడా రాష్ట్రంలో ఇంత ఆర్గనైజింగ్ చేసే కెపాసిటీ ఎవరికి లేదు. ఈరోజు రాజధాని ఉందంటే మహానుభావుడు మా నారాయణ గారు. ఈరోజు దేవాలయాల్లో ఎప్పుడు లేని విధంగా డబ్బులు శాంక్షన్ అవుతున్నాయంటే మా ఆనం రామనాయుడు గారు. అలాగే మా ఎంపీ గారు ఎంతో పేదవాళ్ళకి ఈరోజు అన్నీ చేస్తున్నారంటే మా ఎంపీ గారు. అట్లాగే గతం నుంచి ఎన్నో మహానాళ్ళు సమర్థవంతంగా నిర్వహించినటువంటి మా అధ్యక్షుడు మా బేదా రవిచంద్ర గారు ఇక్కడ ఉన్నారని చెప్పి మేము తెలియజేస్తున్నాం. వీళ్ళందరి నాయకత్వంలో ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఇలాంటి మహానాడు చరిత్రలో కూడా రాబోయే రోజుల్లో కూడా జరగకుండా ఒక్క నెల్లూరు జిల్లాలో జరిగిన మహానాడిని చరిత్రలో చెప్పుకోవాలని చెప్పి కూడా మేము కోరుకుంటూ, దీనివల్ల ఖచ్చితంగా కోవూరు కాన్స్టిట్యున్సీకి ఒక మంచి పేరు మొత్తం దేశం మొత్తం మీద